శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం తేదీ 21-2-2024 బుధవారం తిథి ద్వాదశి ఉదయం 11:28 వరకు నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:17 వరకు వర్జ్యం రాత్రి 11:05 నుండి 12:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 12:06 నుండి 12:53 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు శుభ సమయం లేదు. మేషరాశి ఇంట బయట ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు తొందరపాటు వద్దు. మధ్యవర్తులు మోసం చేసే అవకాశముంది. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పక్షులకి దానా వేయండి. వృషభ రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన కాలం. వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి వస్తులాభం. చెప్పులు దానంగా ఇవ్వండి. మిథున రాశి ఆర్థిక పురోగతి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కర్కాటక రాశి శ్రమ ఫలిస్తుంది. నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. పక్షులకి దానా వేయండి. సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. చెప్పులు దానంగా ఇవ్వండి. కన్యారాశి కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్య కొంతవరకు తీరుతుంది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. పక్షులకి నీళ్లను పెట్టండి. తులారాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం. పక్షులకి నీళ్లను పెట్టండి. వృశ్చిక రాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. వస్తు లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలో మార్పులు వస్తాయి. పక్షులకి దానా వేయండి. ధనస్సు రాశి దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. మకర రాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో ఏర్పడిన చికాకులు కొంతవరకు పరిష్కరించుకుంటారు. బాధ్యత మరింత పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కొంతవరకు మెరుగుపడుతుంది. పక్షులకి నీళ్లను పెట్టండి. కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. వివాహయత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కనబరుస్తారు. చెప్పులు దానంగా ఇవ్వండి. మీనరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తాయి. నూతన మిత్రుల పరిచయం కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.
నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. పక్షులకు దానా వేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.